పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలో ఆయన ఒక్కడే డిప్యూటీ సీఎంగా ఉన్నాడా, ఆయన ఒక్కడే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నాడా అంటే నిజమే. అలాంటి నాయకుడు నాకు తెలిసి ఈ దేశంలో ఆయన ఒక్కడే ఉన్నాడు. అంతకు మించి ఎందుకు ఇంతలా పొగిడేస్తున్నావు, ఇంతలా చేసేస్తున్నావు, అసలు ఆయన గురించి ఏంటి, ఎంత డబ్బా కొట్టేస్తున్నావు అంటే ఆ చెప్పటానికి కూడా నిజంగా చెప్తున్నాను కదా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాంటి నాయకుడి గురించి, అలాంటి మంత్రి గురించి, అలాంటి ఉప ముఖ్యమంత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశంలో ఎవరికీ లేనటువంటి ఒక గర్వంగా మనకు చెప్పుకునే అవకాశం మన తెలుగు రాష్ట్రాల్లో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఉంది. ఇది ఎందుకు అంతలా ఏం చేసేసారు అంటే, వచ్చి 1.5 year అయింది. ఆయనకి అంతకుముందు అధికారం అంటే ఏంటో తెలీదు. నిజంగా చెప్పాలంటే ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచినటువంటి సందర్భం కూడా లేదు. 2 చోట్ల ఓడిపోయారు. 10 సంవత్సరాల పాటు, అంటే ఒక దశాబ్ద కాలం పాటు ఆయనకి ఒక విజయం అంటే రాజకీయాల్లో ఆయనకు అసలు తెలియదు. అలాంటి పరిస్థితి నుంచి మొట్టమొదటిసారి ఒక ఎమ్మెల్యేగా అయ్యి, ఒక మంత్రిగా అయ్యి, ఒక డిప్యూటీ సీఎంగా అయ్యి దేశం మెచ్చుకోదగ్గ పనులు చేస్తుంటే చెప్పకుండా ఎందుకు ఉండాలి, చెప్పకుండా చూపించకుండా ఎందుకు మనం ఆగాలి? అదే చెప్తున్నా, అదే చూపిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారి గురించి, అలాంటి వ్యక్తి గురించి మనం చెబితేనే కదా 10 మందికి తెలిసేది. 10 మంది దాని గురించి అవునా ఇంత చేశారా, సంవత్సరంలోనే ఇంత చేస్తే మిగతా నాయకులు ఎందుకు చేయలేదు, గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు అనే ఒక ఆలోచన వాళ్ళ ముందుకు వస్తుంది. ఎందుకని పవన్ కళ్యాణ్ గారి గురించి పదే చెప్తున్నానంటే, నేను కొన్ని విషయాలు చెప్తాను, ఏదో మాటకే ఇన్ని చేశారు కదా, అన్ని చేశారు కదా అని చెప్పట్లా. స్వతంత్రం వచ్చి దాదాపు 77-80 సంవత్సరాల దగ్గర అవుతున్నా ఇప్పటి వరకు పడనటువంటి రోడ్లు పడ్డాయి. ఇప్పటి వరకు అసలు ఆ ఊరికి కరెంటే రాదు అనుకున్నటువంటి అనేక గిరిజన గ్రామాలకు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రోడ్లు వచ్చాయి, కరెంట్ వచ్చింది, వాటర్ వచ్చింది. మరి గత ప్రభుత్వాలు చేయలేదే, గత నాయకులు చేయలేదే, గత ఎమ్మెల్యేలు చేయలేదే, గత మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, లేదంటే ఆ శాఖకి సంబంధించినటువంటి మంత్రులు ఎవరూ చేయలేదే. ఒక 10 మందే అంటే కొంతమంది ఏమంటారంటే 10 మంది మీ ఊర్లో 10 మందే ఉన్నారు, 10 కుటుంబాలే ఉన్నాయి, మీకు 100 కోట్లు పెట్టి రోడ్లు వేయాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పేసి అంత బడ్జెట్ మేము కేటాయించలేమని చెప్పి వదిలేసేవాళ్ళు. మహా అయితే మట్టి పోసేవాళ్ళు. అంతకుమించి ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ చేసినటువంటి సందర్భం లేదు. కానీ ఆ 10 మంది కోసం కూడా కరెంటు లైన్లు వేసి, వాటర్ ఫెసిలిటీ ఇచ్చి, రోడ్లు వేపించి, డోలీ మోతల నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ దేశంలో మీరు ఇంకొకళ్ళు ఉంటే చూపించండి చూద్దాం. ఇది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈరోజు ఒక మంచి కార్యక్రమం గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఉపాధి శ్రామికులకి పని దినాలు, అంటే ఉపాధి హామీ పథకం గురించి మనందరికీ తెలుసు. ఇది దేశంలోనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి శాఖ, పంచాయతీరాజ్ శాఖలో దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందట. మరి గతంలో ఎందుకు చేయలేదు అంటే మీరే ఆలోచించుకోవాలి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి కంపేర్ చేయటం అని కాదు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అనేది నేను చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు 2025-26 గాను జాతీయ, అంటే దేశం మొత్తం మీద లెక్కేసుకుంటే ఎన్ని రాష్ట్రాలు ఉంటాయో, ఎంతమంది మంత్రులు ఉంటారో అందరూ లెక్కేసుకుంటే దాంట్లో టాప్ 3లో పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖకు సంబంధించినటువంటి ఉపాధి హామీ పథకాన్ని టాప్ 3లో నిలబెట్టారు. అందరూ 100% చేయాలనుకుంటే ఆయన 104% చేసి రిజల్ట్ అందించినటువంటి పని. దానికి సంబంధించి అంటే శ్రామికులకి 7 నెలల్లో దాదాపు 15 కోట్ల గంటలని పనిచేయించారట. అంటే మిగతా రాష్ట్రాలతో ఒక్కసారి కంపేర్ చేసి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారో అంత అద్భుతంగా ఎందుకంత చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటే, దేశంలో మిగతా రాష్ట్రాలకు సంబంధించి కేంద్రపాలిత ప్రాంతాలు కావచ్చు, మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా ఇన్నిన్ని గంటలు అని చెప్పి ప్రతిపాదిస్తారు. అన్ని గంటలు చేయిస్తేనే వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు పంపిస్తారు. ఇప్పుడు మనం ఒక 100 గంటలు చేసామనుకోండి, ఇంకొక 200 గంటలు పంపిస్తారు. అలాంటిది డిక్లేర్డ్గా కొన్ని గంటలు, ఇన్ని గంటల్లో మీరు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంత పర్సంటేజ్ చేయండి అని చెప్పి చెప్తారు. మిగతా రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన తెలంగాణలో 6 కోట్ల పని దినాలు కేటాయిస్తే దాంట్లో ఆయన చేసింది, ఇక్కడ గవర్నమెంట్ చేసింది 5 కోట్లు మాత్రమే, అంటే 80% మాత్రమే చేశారు. మిగతా కొన్ని తమిళనాడులో 12 కోట్లు గంటలు అక్కడ కేటాయిస్తే వాళ్ళు 9 కోట్లు మాత్రమే చేశారు, అంటే 80% చేశారు. కర్ణాటకలో 9 కోట్లు కేటాయిస్తే అక్కడ 5 కోట్లు మాత్రమే చేశారు, అంటే 66% చేశారు. ఒడిశాలో 12 కోట్లు కేటాయిస్తే అక్కడ 7 కోట్లు మాత్రమే చేశారు, అంటే 59% మాత్రమే చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇచ్చినటువంటి 15 కోట్ల గంటల్ని ఇంకా ఎక్కువ చేశారంటే 15.66 కోట్ల గంటలు చేశారంటే ఆలోచించండి. ఆయన
ప్రజలకి ఎంత అవకాశాలు ఇస్తున్నారో, ఎందుకు ఇంత చేస్తున్నారో నాకు తెలిసి ఈరోజు 3వ స్థానంలో ఉండొచ్చు. రేపొద్దున అది టాప్ 1కి చాలా ఈజీగా తీసుకెళ్ళిపోయేటువంటి సత్తా ఉన్న నాయకుడు ఆయన. అలాంటి సత్తా ఉన్నటువంటి మంత్రి ఆయన. ఈరోజు ఎంతోమంది మనం గతంలో ఉపాధి హామీకి సంబంధించినటువంటి ఆ పనులు చాలా ఎక్కువగా ఉండేవి. రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఇంకా చాలా పనులు ఉండేవి. అవన్నీ చేసుకుంటూ అలాగే లోకల్గా వాళ్ళు కూలికి నాలికి వెళ్ళి కలుపు తీయటానికో, లేదంటే ఊడుపులకనో, లేదంటే కుప్పనూర్పులకనో, వరి కోతకనో చాలా పనులు ఉండేవి. కానీ ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చేయడంతో వాళ్ళకి ఈ పని అయిపోతే ఆ పని చేసుకునేటువంటి అవకాశం లేకుండా పోతుంది. ఇటు ఈ పనికి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో చేసినటువంటివి చాలా అవకతవకలు, అంటే మస్టర్లు వేయటంలో వీళ్ళకి ఇంతమందిని పెట్టేసుకున్నామని చెప్పేసి కాకి లెక్కలు చెప్పి డబ్బులన్నీ దొబ్బేసేవాళ్ళు ఆ మస్టర్లు. కానీ ఇప్పుడున్నటువంటిది పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రత్యేకమైనటువంటి ఒక టీంని ఏర్పాటు చేసి వీళ్ళు అక్కడ పని చేస్తున్నారా లేదా, పని చేస్తే ఒక టెక్నాలజీని యూజ్ చేసుకుని దాన్ని ఐడెంటిఫై చేయటం, లెక్కలతో అంటే కొలిసి మరి ఇన్ని గంటలు ఇంత పని చేశాము, ఇంత లోతు తవ్వాము, ఇంత వెడల్పు తవ్వాము అని చెప్పి అక్కడ ఐడెంటిఫై చేసి ఫొటోస్ వీడియోస్ తీసి యాప్లో అప్లోడ్ చేస్తే తప్ప అప్రూవల్ అవునటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. అంతేకాదు గతంలో చాలామంది శ్రామికులు పనిచేసేవాళ్ళు, గతంలో కూలీలు అనేవాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట తీసేయండి, వాళ్ళ కూలీలు కాదు శ్రామికులు, వాళ్ళు కష్టపడి మనకు ఒక చెరువు నిర్మిస్తున్నారు, పూడికలు తీస్తున్నారు, డ్రైనేజీలు నిర్మిస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. వాళ్ళు మన కోసం కష్టపడుతున్నారు కదా, వాళ్ళ 4 రూపాయలు వస్తుండొచ్చు, వాళ్ళు బయటికి వెళ్తే ఇంకా ఎక్కువ డబ్బులు రావచ్చు, కానీ మన కోసం మన ఊరి కోసం పనిచేసేటువంటి వ్యక్తుల్ని ఆ మాట అన్నది, వాళ్ళని గౌరవించండి అని చెప్పి శ్రామికులుగా మార్చారు. అదే అంటే మా పేరు మార్చడంలో ఏముంటుంది అంటే ఒక గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని వాళ్ళు ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు మార్చినటువంటి పేరే. ఇకపోతే చాలామంది ఆ ఉపాధి హామీకి సంబంధించినటువంటి ఆ శ్రామికులందరూ కూడా గతంలో మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు రాకముందు వరకు కూడా ఊళ్ళ నుంచి హైదరాబాదు, బెంగళూరు, లేదంటే మిగతా చిన్న పట్టణాలకు, సిటీస్కు వెళ్ళిపోయి కూలి పనులు చేయటం, ఇంట్లో లేదంటే అపార్ట్మెంట్లో వాచ్మెన్లుగా ఆ ఇంట్లో పనులు చేసుకునేటువంటి పరిస్థితికి లేడీసు, అలాగే భవన నిర్మాణ కార్మికులుగా అనేక పనులు చేసుకోవడం కోసం అటు పట్టణాలకి తరలి వెళ్ళిపోవటం అనేది జరిగింది పల్లెటూరు నుంచి. పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అంట మళ్ళీ తిరిగి వాళ్ళ పల్లెబాట బట్టి ఫిక్స్డ్గా ఇన్ని గంటలు వీళ్ళకి పని దినాలు ఉంటాయి, డెఫినెట్గా మేము వస్తే మా ఊర్లో మేము కడుపు నిండా తినేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు ఒక నమ్మకం కలిగించారు. తిరిగి వాళ్ళు పల్లెబాట బట్టి ఇక్కడ పనులు చేసుకుంటూ వాళ్ళ కుటుంబంతో కలిసిమెలిసి వాళ్ళ సొంత ఇంట్లో ఉంటున్నారంటే ఆలోచించండి. లేకపోతే గత ప్రభుత్వంలో చేసేటువంటి అవకతవకల వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి కుటుంబాన్ని, ఇల్లుని, సొంత ఊరిని, అయిన వాళ్ళని అందరినీ వదిలి ఎక్కడికో వెళ్లాల్సినటువంటి పరిస్థితి నుంచి తిరిగి తీసుకొచ్చినటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది కేవలం సంవత్సరంన్నరలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అభివృద్ధి. ఇలాంటి దాన్ని మనం వేరే వాళ్ళతో పోల్చడం అని కాదు, కంపేర్ చేసుకుని చూసుకోండి. ఆయన చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు చేయలేదు, మిగతా వాళ్ళు ఎందుకు చెయ్యరు, రేపొద్దున ఆయన కాకపోతే ఇంకొక శాఖ మంత్రిగా ఆయన వేరే గొప్ప పొజిషన్కి వెళ్ళి ఆయన శాఖకు సంబంధించి ఇంకొకళ్ళు వచ్చినా సరే ఈ మార్క్ని దాటే విధంగానే పవన్ కళ్యాణ్ గారు 1.5 ఇయర్లోనే సెట్ చేశారు. ఇంకా దేశంలో కూడా చాలామంది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కదా అని క్వశ్చన్ చేసేటువంటి క్వశ్చన్ తత్వం రావాలి. మా మంత్రి ఏం చేస్తున్నాడు అనే ఒక ఆలోచన తత్వం రావాలి. మా ఎమ్మెల్యే దీన్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు, ఈ ఊర్లో ఉపాధి హామీ పనులు ఎంతవరకు చేపిస్తున్నారు, డబ్బులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏమన్నా డబ్బులు తినేసేటువంటి పని చేస్తున్నాడా ఏంటి అనేది రీసెంట్గా కొంతమంది ఇలా అంటే అవకతవకలు జరుగుతున్నాయి ఈ ఉపాధి హామీకి సంబంధించినటువంటి దాంట్లో అని చెప్పి నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసేసినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. కాకపోతే అవి బయటికి రాలేదు, కానీ నేను రీసెంట్గా ప్రత్యక్షంగా చూసిన వాడిని. సో అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎంత బలంగా, ఎంత నిజాయితీగా, ఒక పారదర్శకత అంటే దానికి అర్థం ఏంటో ఈరోజు మనకి పవన్ కళ్యాణ్ గారి రూపంలో చూపిస్తున్నారు.